వెల్కమ్ టు 9 వైబ్స్. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్న పాలక ప్రతిపక్షాలు మాటల తూటాలతో పొలిటికల్ హీట్ ను పెంచేశాయి. మొన్నటిదాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కొత్తగా రూలింగ్ లోకి వచ్చిన కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టు తలపడుతుంటే కమలనాథులు సైతం యుద్ధానికి మేము సిద్ధమంటున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 2 నెలలు కాలేదు, అప్పుడే పార్లమెంటు ఎన్నికల రచ్చ మొదలైంది. బస్తీ మే సవాల్ అంటున్నాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలోనే పరస్పరం పాలక ప్రతిపక్షాలు చేసుకుంటున్న విమర్శలు రాజకీయ వేడిని రగులుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి తేరుకునేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ పార్లమెంటు పోరుపై ఫోకస్ పెట్టింది. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది ఆ పార్టీ అధిష్టానం. 24 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో కారుకు ఇది స్వల్ప విరామమే అంటున్న కేటీఆర్ మరింత వేగంగా పార్లమెంట్ ఎన్నికలకు దూసుకువస్తోంది. కార్యకర్తల్లో భరోసా నింపుతున్నారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్. కారు షెడ్డుకు పోయిందని, ఇక తిరిగి వచ్చే ప్రసక్తే లేదని ఎద్దావా చేస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ స్థానాల్లో భారీగా అసెంబ్లీ సెగ్మెంట్లను గెలుచుకున్న హస్తం పార్టీ ఇప్పుడు ఆ ఎంపీ స్థానాలపైనే గురిపెట్టింది. సరిగ్గా నడపడం చేతకాకే కారు బోల్తా కొట్టిందంటున్నారు కమలనాథులు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోవడం ఖాయమంటున్నారు. 10కి పైగా స్థానాల్లో గెలుపై లక్ష్యంగా పనిచేస్తున్న కాషాయ నేతలు ఆ దిశగా భారీ వ్యూహారచనే చేస్తున్నారు. అటు హస్తం ఇటు కమలం మధ్యలో కారు అన్నట్టుగా మారింది తెలంగాణలో రాజకీయ పరిస్థితి. మరి వచ్చే ఎన్నికల్లో జరగబోయే ద్విముఖ పోరా, త్రిముఖ పోరా అన్నదే తెలియాల్సి ఉంది. అసెంబ్లీలో మార్పులు కోరుకున్న తెలంగాణ ఓటరు పార్లమెంటు ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపుతాడనేది ఆసక్తి రేపుతోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.